మనం ఒక బాబానే కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయం మన ఇల్లు, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామనుకోండి, గోడల నిండా సింధూరమే, బొట్టు పెట్టుకోవడం, పూసేయటం. నీ చొక్కాకు పూసుకోవచ్చుగా, నీ చీరకు పూసుకోవచ్చుగా. ప్రసాదం తింటారు, తినేసి వెంటనే పడేయటమే. నీ ఇంట్లో అట్ట పడేస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచిస్తే ఏమవుతుంది? వాస్తవాలు బయటికి వస్తాయి. ఆలోచించలేదనుకోండి, ఇందాక చెప్పాగా, ఏమిటిది అసలు, ఎందుకు ఇలా కొట్టుకోవాలి? దీంతో ముగించే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇలా కొట్టుకోవాలి? కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విదితమవిదితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. చూడండి, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం. కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, విదితం వా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే దయచేసి మమ్ములను క్షమించు అని టపా శబ్దం రావాలి. అది చెంపలు వేసుకోవటం అంటే. ఎందుకు? నోరే కదా అన్నిటికీ మూల కారణము. అల్టిమేట్గా ఈ నోటి ద్వారానే కదా రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ దేహం ద్వారానే కదా రకరకాలు మనం చేస్తూ ఉంటాం. అందుకోసం చెంపలు వాయించుకోవాలి. ఇప్పుడు హైటెక్ చెంపలు వాయించుకోవడం అయిపోయి, అది ఇలా అయిపోయి ఇలా అయిపోయింది. చివరికి స్టైల్ మారిపోయి. బండి మీద పోతూ కూడా చూస్తూ ఉంటాను, చాలామంది మన సోదరులు, పాప గుడి వచ్చిన, అమ్మవారి గుడి వచ్చిన, వాడు బండి మీద ఇలా అంటూ ఉంటాడు. ఏంట్రా అంటే అది నమస్కారం అంట. చూడండి, కొన్ని ఏమవుతాయంటే అవి చివరికి ఇట్లా సాగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మధ్యాహ్న హారతిలో నిజంగా విశేషంగా బాబాకు నివేదన చేసి మనం చివరిలో అక్కడ జడో చిత్త తుజే పాయి, అక్కడ ఏంటి శ్రద్ధ కనపరచాలి. పూర్తిగా ధ్యాన నిష్ఠులమై మధ్యాహ్న హారతి పాడుతున్నామని బాబాకు మనం చెప్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో మరలా చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీరు కూడా మీ దగ్గర అవకాశం ఉంటే హారతి పుస్తకాలు తెచ్చుకోండి. లేదంటే ఇక్కడ హారతి, చక్కగా హారతిలో పదభ్రష్టము కాకుండా ఎలా పాడాలి అనేది కూడా నేర్చుకుందాం. ఎందుకు? ఐ సాయేబా సాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు శృతిసారా అనసోయాత్రి కుమార మహారాజేబా కాశే స్నాన జప ప్రతి దివసే కోల్హాపుర భీక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహురదేశి ఐసాయేబా జోళే లోంబతసే వామకరి త్రిశూల డమరుద్ధారి భక్తావరద సదా సుఖకారి దేశిల ముక్తిచారి ఐసాయేబా సాయి పాదుకా. కరెక్టేనా పాడింది? చాలా పుస్తకాల్లో కొట్టేశారు ఇది. సాయి పాదుక కాదది, పాయి పాదుక జపమాల. సాయి పాదుక వేరు, పాయి పాదుక వేరు. సాయి పాదుక అంటే అర్థం ఏమిటి? సాయిబాబాను చెప్పులతో పోల్చటం. పాయి పాదుక అంటే అర్థం ఏమిటి? పాదాలకు పాదుకలు ధరించిన వాడా అని అర్థం. అక్కడ మనకి ఎంత తేడా వచ్చిందో చూడండి. అలాగే అతాస్వామి సుఖే నిద్ర కరావధూత చూడండి, కరావధూత్ ఆ పదాన్ని అలా తీసుకెళ్ళాలి. ఒక గుళ్ళో నేను చూసా, అతావు స్వామి సుఖేవ నిద్ర ఆ వధూత అంటారు. ఆ వధూత అంటారు. మారిపోయా మీనింగ్ చూడండి. La